ఇంగ్లాండ్కి అంత పొగరా? ఎందుకంత పొగరు? వికెట్లు తీయలేక మీరు డ్రా చేసుకొని చేతిలో ఉన్న మ్యాచ్ను వదిలేసుకున్నది మీరు, మీకు చేతకాక టీమిండియా బ్యాటర్లు అద్భుతంగా ఆడుతుంటే వాళ్ళని చూసి ఓర్వలేక మీరు డ్రా చేసుకుందామని చెప్పి అలా గేలి చేసినట్టు, అంటే డ్రా చేసుకోవడానికి వాళ్ళు ఒప్పుకోకపోతే, అంటే సెంచరీలు అయిన తర్వాతే డ్రా చేసుకుందామని రవీంద్ర జడేజా అండ్ వాషింగ్టన్ సుందర్ ఇద్దరు సెంచరీలకు దగ్గరైన టైంలో బెన్ స్టోక్స్ వచ్చి షేక్ హ్యాండ్ అడిగాడు, అంటే డ్రా చేసుకుందాము అని. కెప్టెన్ కాదు కదా, కెప్టెన్ తీసుకోవాల్సినటువంటి డెసిషన్ అది. వెంటనే ఫ్రస్ట్రేట్ అయిపోయి, అప్పటికే ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు ఇంగ్లాండ్ టీం మొత్తం కూడా, ఎందుకంటే వికెట్లు దొరకలేదు. ఎప్పటి నుంచి ఆడారు? 3 సెషన్లు ఆడారు. మరి 3 సెషన్ల నుంచి వాళ్ళు వికెట్లు ఇవ్వకుండా ఫ్రస్ట్రేషన్ కు గురైనప్పుడు మీరు కొంచెం సంయమనం పాటించాలి. వాళ్ళు సెంచరీ అయ్యేదాకా చూడొచ్చు కదా, ముందే వచ్చి డ్రా చేసుకుందామని. ఆ తర్వాత ఒప్పుకోకపోతే మళ్ళీ వెళ్ళి ముఖ్యంగా హరిబ్రూక్ బౌలింగ్ వేసిన విధానం అయితే అసలు నాకు ఏమాత్రం నచ్చలేదు. ఎందుకు అలా ఫుల్ టాస్ బాల్ వేయటము, ఏదో మనం గల్లీలలో ఆడుకుంటున్నప్పుడు ఇక కొట్టరా నువ్వు అని వేస్తాం కదా, ఆ రకంగా వేసాడు. అదేంటది? అప్పటి వరకు మీరు వేసిన అద్భుతమైన బౌలింగ్ ని చీల్చి చెండాడాడు రవీంద్ర జడేజా. మరి అతనికి నువ్వు వేసుకో గులాబ్ జాము, వేసుకో లడ్డు అన్నట్టుగా ఆ బాల్ వేస్తే ఊరుకుంటాడా? ఊరుకోడు, కొట్టుతాడు. అది మీ తప్పు. మీరు వికెట్లు తీయలేక, మీకు చేతకాక మీరు ఆ చిన్నగా బాల్స్ వేసి, అంటే ఇంకా మీరు సెంచరీ చేసుకోండి అన్నట్టుగా. ఏంటి అది? అసలు స్పోర్ట్స్మెన్షిప్పే కాదు అది. ఆ స్పోర్టివ్ స్పిరిట్ అనేదే వీళ్ళలో లోపించింది. ముఖ్యంగా క్లైమాక్స్ లో మాత్రం బెన్ స్టోక్స్ కూడా, అంటే మ్యాచ్ డ్రా అయిన తర్వాత, అంటే వాషింగ్టన్ సుందర్ సెంచరీ చేసిన తర్వాత ఇంకా డ్రా కన్ఫర్మ్ అయిపోయింది. అప్పుడు షేక్ హ్యాండ్ ఇచ్చేటప్పుడు కూడా నేను ఎస్పెషల్లీ బెన్ స్టోక్స్ ని గమనించాను. తను ఇలా చేయి ఇచ్చి ఇంకా వదిలించుకున్నట్టుగానే ఇచ్చాడు. మీకు ఎందుకు అంత ఫ్రస్ట్రేషన్? గెలవాల్సిన మ్యాచ్ మీరు డ్రా చేసుకున్నామన్న ఫ్రస్ట్రేషన్ ఉంటే అది ఆటగాళ్ల మధ్య చూపించొద్దు కదా. ఇదైతే నాకు కరెక్ట్ గా అనిపించలేదు. మీరు గమనించారా? మీకేమనిపించిందో కామెంట్ చేయండి.